భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి హంసవాహనంలో విహరించనున్నారు. కొద్దిసేపట్లో శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరిలో ఏర్పాటు చేసిన హంసవాహనంలోకి తీసుకుని రానున్నారు. హంసవాహనాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అంగరంగ వైభవంగా తయారు చేశారు. గోదావరిలో 5 రౌండ్ల పాటు స్వామివారు హంసవాహనంలో విహరించనున్నారు. స్వామివారి ఊరేగింపు చూసేందుకోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. స్వామి దేవాలయంలో ముక్కోటి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈ ముక్కోటి ఉత్సవాలకు సంబంధించి రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి ఉండగా, అంటే ఉత్తర ద్వారదర్శనం ఉండగా, ఈ రోజు సాయంత్రం ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంటుంది. ఆ తెప్పోత్సవానికి మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య అంటే గోదావరిలో హంస వాహనం పైన, అంటే మీరు ఇప్పుడు చూస్తున్నాం ఈ లాంచ్ని హంస వాహనంగా తయారు చేశారు. ఈ హంస వాహనం మీద కూడా స్వామివారి ఊరేగింపు అంటే జరుగుతుంటుంది. దేవస్థానం నుంచి ఉత్సవ విగ్రహాలు ఈ దారి గుండా తీసుకొని వచ్చి ఈ హంస వాహనం మీద ఉంచుతారు. ఈ హంస వాహనం ఇప్పుడు ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడంతా కూడా చేస్తున్న దృశ్యాలను కనిపిస్తుంది. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ హంసవాహనం మీద స్వామివారి ఊరేగింపు అనేది కేవలం భద్రాచలంలో మాత్రమే ప్రారంభమైంది. ఫస్ట్ ఒక చిన్న పడవలో చేసేవాళ్ళు, ఆ తర్వాత 1971 నుంచి దీనికి సంబంధించి శ్రీకారం చుట్టగా ఇప్పుడు అంటే ఇప్పుడు విజయవాడ, అన్నవరం, సింహాచలం, శ్రీశైలం అన్ని చోట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నప్పటికీ అది ముందుగా మాత్రం భద్రాచలంలో ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ సాయంత్రం జరిగే ఈ తెప్పోత్సవం అంటే గోదావరిలో 5 రౌండ్ల పాటు ఈ వాహనం తిరుగుతుంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కోసం కూడా భారీ బందోబస్తు చేశారు. ఇక్కడ అంటే సాయంత్రం సమయంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు అనేది కొనసాగుతున్న పరిస్థితి. అదేవిధంగా ఈ హంసవాహనం చుట్టూ దాదాపుగా 25 లాంచీలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి లాంచీలను ఏర్పాటు చేశారు. సేమ్ ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదేవిధంగా పర్ణశాలలో కూడా జరుగుతుంది. పర్ణశాలలో కూడా 12 లాంచీలని అంటే సిద్ధం చేశారు. ఒకవైపు స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. స్వామివారి అంటే హంసవాహనం పైన గోదావరి నదిలో తేలియాడుతున్న సందర్భంగా చుట్టూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకోసం ఈ లాంచీలు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా మొత్తం కూడా భద్రత, అంటే ఎక్కువ మంది చూడటానికి భక్తులు వస్తారు. రేపు ఉదయం ఉత్తర ద్వార దర్శనం అంటే ప్రధానంగా శ్రీరంగం తర్వాత భద్రాచలంలో అత్యంత వైభవంగా ముక్కోటి ఉత్సవం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు కాబట్టి ఆ నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కూడా ఎక్కువ చేస్తున్న పరిస్థితి. అయితే 3 మంత్రులు వస్తారని, అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళు 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులు వస్తారని ముందు ఎక్స్పెక్ట్ చేశారు. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇక్కడ మొత్తం కూడా అంటే ఇసుక తిన్నెల మీద మొత్తం కూడా భక్తులు కూర్చోవటానికి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య జరిగే ఈ కార్యక్రమానికి లైట్ల వెలుగులో మొత్తం కూడా ఇక్కడంతా కూడా ఫ్లడ్ లైట్ల వెలుగులో అత్యంత అద్భుతంగా ఈ అంటే ఈ లైట్ల వెలుగులో అదేవిధంగా హంసవాహనంపై కూడా మెరుపులు మెరిసే లైట్లని వేయటం జరిగింది. ఈ లైట్లు అన్ని కూడా చాలా అందంగా ఆ లైట్ల మధ్య స్వామివారు కూడా సీతారామచంద్ర స్వామి చాలా అందంగా కనపడటం జరుగుతుంటుంది. ఆ నేపథ్యంలో దాన్ని చూడటం కోసం కూడా ఎక్కువ మంది భక్తులు తరలి వస్తుండడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఈ ఊరేగింపు అంటే ఈ హంసవాహనం మొత్తం కూడా 7 ఫీట్లు ఇప్పుడు గోదావరిలో నీళ్లున్నాయి. దీంట్లో తిరిగే సందర్భంలో మొత్తం కూడా బాణాసంచ సీతారామచంద్ర స్వామి, అదేవిధంగా నరకాసుడు అంటే రావణాసుడి వధ ఇవన్నీ కూడా చూపించే విధంగా ఇక్కడ ఈ గోదావరి తీరంలో మొత్తం కూడా చుట్టూ బాంబులు, టపాసులు పేల్చడం జరిగింది. అత్యంత ఆకర్షణీయంగా కూడా అది ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అదేవిధంగా ఈ ఏర్పాట్లన్నీ చేశారు. సాయంత్రం జరిగే ఉత్సవాన్ని చూసేందుకు కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారని ఆశిస్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయం కూడా సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 1200 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. అదేవిధంగా 22 మంది సిఐలు, అదేవిధంగా 12 మంది డిఎస్పీలతో మొత్తం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే, అంటే ఇబ్బందులు జరగకుండా, ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా మొత్తం కూడా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ.